నా ఆహ్వానాన్ని మన్నించి ఆ సినిమా చూడడానికి వచ్చిన ఓ పెద్దలారా, ఓ విద్యార్థులరా, మీ అందరికి కూడా ఉపాధ్యాయులరా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా కోసం సినిమా చూడండి అని అంటున్నాడు. మీకోసం కాదు, సమాజం కోసం, ప్రజల కోసం తీసే సినిమా ఇది. ఆయన స్వార్థం కోసం తీసింటే అట్ట తీసేవాడు కాదు. సామాజిక స్పృహ, ఉత్తేజం, తిరుగుబాటు అన్ని న్యాయం ఇస్తూ గతం ఆయన సినిమా కన్నా దీనిలో కొంచెం మోడర్న్ అవుట్లుక్ పెట్టాడు. సామాజిక స్పృహ కోసం ఐక్యత పనిచేసేటువంటి నారాయణ మూర్తి లాంటి వాళ్ళని సహకరిస్తే అందరూ సంతోషిస్తారు. ఇది ప్రజాదరణ పొందుతుంది. ప్రజాదరణ పొందే పద్ధతుల్లో మనంతా కృషి చేయాలి. ఇది కేవలం నారాయణ మూర్తి స్వార్థం కాదు, సామాజిక స్వార్థం, సామాజికమైన మార్పు, దానికి ఉపయోగపడే సందేశాత్మక సినిమా ఇవ్వేందుకు నారాయణమూర్తిని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీ పోరాటాలు, మీ పనులని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి మీరు ముందుకు పదండి, మేమంతా మీతో ఉంటామని హామీ ఇస్తా సెలవు చేసుకుంటా ఉన్నాం. అనేక సామాజిక అంశాలను విరుద్ధంగా తీసుకొని సినీ రంగంలో ఎదురెడుతూ తను నమ్ముకున్నటువంటి విధానాలకు ఏమాత్రం రాజీ పడకుండా సినిమాలు తీసేటువంటి గొప్ప వ్యక్తి నారాయణమూర్తి గారు ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమాను చూడడానికి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ తరం పిల్లల భవిష్యత్తు విద్యాలయాల్లో 4 గోడల మధ్య లేదా అనేక పరిణామాల మధ్య ఎటువంటి విద్యా వ్యవస్థ కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ తెలాలేసి పేపర్ చదివితే అది లీకేజ్ కావచ్చు, ఉద్యోగం రాక కావచ్చు, జరుగుతున్నటువంటి అనేక ఒత్తిళ్ల వల్ల విద్యార్థులు ఎటువంటి సంఘర్షణకు లోనైతా ఉన్నారు. అటువంటి సంఘర్షణల మధ్య చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ పాలక వర్గాలు ఆలోచించాల్సినటువంటి, చర్చించాల్సినటువంటి, నారాయణమూర్తి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలకు జవాబు చెప్పాల్సినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, రాజీ లేని మీ దృక్పథం, మీ సంస్కరణాభిలాష, సమాజం పట్ల మీరు పడుతున్నటువంటి ఘర్షణ కావచ్చు, బాధ్యత కావచ్చు, తపన కావచ్చు, అనేక మందిని ఆలోచింపజేసేటువంటి మీ కర్తవ్య నిర్వర్తనలో మీరు విజయవంతం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకంలోకి వచ్చాయి. ఇలాంటి చిత్రాలు తీసినప్పుడు ఇవి ఆదరించడం ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మలినాలను ప్రజలు ప్రభుత్వాలకు జ్ఞాపకం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సందేశం మాత్రం తప్పనిసరిగా సమాజంలో వస్తుందనేటువంటిది గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా గొప్ప చిత్రం తీశారు మీరు. సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని యథావిధంగా చేశారు. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా గమనించాలి. ప్రజాప్రభుత్వాలు ప్రజల సమస్యలను ఈ రూపంలో నివేదిస్తున్నప్పుడు పరిష్కరించడానికి ఎప్పుడైతే ముందుకు వస్తాయో అదే ప్రజాప్రభుత్వాలు. అలాంటి కోవలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఉండాలని చెప్పి కోరుతూ, ఈ చిత్రాన్ని ఆదరించి ఈ చిత్రాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం యువత మీద ఉంది, సమాజం మీద ఉంది. తప్పనిసరిగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి నేను అందరూ కూడా మనవి చేస్తూ నారాయణమూర్తి గారికి అభినందన తెలియజేస్తూ సెలవు. నేడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత మొదట ప్రభుత్వ విద్యకు కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ క్రమంగా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా పీల్చి చేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులను కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అవినీతి అనేది చోటు చేసుకున్నది. ఆ విషయాలన్నీ కూడా మనకు కళ్ళ కట్టినట్లు నారాయణమూర్తి గారు ఈ యూనివర్సిటీ
పేపర్ లీక్ అనేటువంటి చిత్రం ద్వారా మనకు చూపెట్టడం జరిగింది అన్నట్టు. ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఉచిత న్యాయాన్ని కూడా అందరికీ అందించేటటువంటి విధంగా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నట్లు. విద్యా వ్యవస్థ పూర్తిగా కనుక దిగజారిపోయి అవినీతిమయమైపోతే దేశ భవిష్యత్తు చీకటిగా అవుతుంది. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించినటువంటి నారాయణమూర్తి గారిని హృదయపూర్వక అభినందిస్తున్నాను. యువతరం విద్యార్థులు దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు యూనివర్సిటీ చిత్రం తీశారు, ఇవాళ పేపర్ లీకేజ్. నిజంగా ఆరుగాలం అంటే కళ్ళలో ఒత్తులు పెట్టుకొని 24 గంటలు కష్టపడినటువంటి విద్యార్థికి ఉద్యోగాలు రావు. కానీ ఎవరైతే కోచింగ్ సెంటర్ ఉన్నాయో పేరు అటు ఇటు మార్చిండి అన్న, దాని పేరు అటు ఇటు మార్చింది, మనకు అర్థమైంది ఎవరు అనేది. దయచేసి యూనివర్సిటీ విద్యార్థులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి లోకమంతా ఈ సినిమాను ఓన్ చేసుకుని చూడాలి, చూపించాలి, ఈ చిత్రాన్ని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. నారాయణమూర్తి లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న టైంలో మేము కూడా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాను. సిద్ధాంతాన్ని తను నమ్ముకున్న బాటని విడిచి పక్కకి రాని మహానుభావుడు నారాయణమూర్తి గారు. ఒక విధంగా ఇది బీభత్స రసం. ఏమిటంటే భయం వేసింది. మన గతంలో నుంచి ఇవాళ వరకు కూడా అదే ప్రాతిపదిక మీద కాలేజీలో స్కూల్స్ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. నాశనం అయిపోతుంది భవిష్యత్తు యువతది. మేము దాటేసి వచ్చేసామని నేను చూడగానే అమ్మ ఇలాంటి కష్టాలు నాకు అయిపోయాయి కదా అనుకున్నాను. కానీ మాకు అబ్బాయిలు, మా మనవాళ్ళు, రేపు భవిష్యత్ తరం, ఇందాక వక్తలు మాట్లాడుతూ భావి యువత పరిస్థితి ఏమిటి అని ప్రశ్నార్థకం అన్నది కొడవలి లాంటిది. అలాంటి కోటి కొడవళ్ళ ప్రశ్నలు ఈ సినిమా నిండా ఉంది. ఈ సినిమా తప్పకుండా ఆదరించండి. ఈ సినిమా యూనివర్సిటీ ఇవాళ మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఫ్రెండ్స్ అందరం కూర్చుని దేశంలో ఉద్యమాలు లేవు, దేశంలో సమస్యలు లేవు, మనకి ఇండియా షైనింగ్ బ్రహ్మాండంగా ఉన్న దేశం, ఎవరికీ కష్టం లేదు, అందరం బాగున్నాం కదా అని అనుకున్నాం. ఈ సినిమా చూసినాక ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇంకా దేశంలో, కొన్ని నాలుగు చెప్తున్నాం నమ్మాలని, అయితే అసలు నిజంగా ఉన్నాయా అని కొంచెం డౌట్ కూడా వచ్చింది. డౌట్ కాదు, అది నిజమే. సినిమా చూడండి, ఇలాంటి సినిమాలు మనం చూడాలి, చూస్తారని ఆశిస్తూ ఆయన అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. మీ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం సార్ మేమంతా. ఇవాళ మీరు ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క అంశం మీద పోరాడిన వాళ్ళం. మమ్మల్ని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ రోజు తెర మీద చూసుకున్నాం. మమ్మల్ని, మా జీవితాల్ని ఈ తెర మీద చూసుకున్నాం. ప్రతి ఒక్క అంశం, మీరు చూపించిన ప్రతి ఒక్క అంశం మా జీవితాన్ని, అంటే మేము గత 15 సంవత్సరాలుగా నేను ప్రజా ఉద్యమాల్లో, ఈ సామాజిక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా అన్ని చూస్తూ చేస్తూ వచ్చినవన్నీ, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళ సమాజం పట్ల ఒక బాధ్యతని సినిమా రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఈ సమాజానికి అందిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కొనసాగించండి సార్. దానికి మేము కూడా తోడై నడుస్తాము ఒక ఆడబిడ్డగా. ఇవాళ ఈ సినిమా మరి అనేక అంశాలు ఇందులో చూపించిన అన్ని కూడా వాస్తవాలు. పిహెచ్డి అడ్మిషన్ల దగ్గర నుంచి యాసిడ్ దాడి కావచ్చు, పేపర్ లీక్ కావచ్చు, 2 కళాశాలల ఎడ్యుకేషన్ మాఫియా కావచ్చు, వాళ్ళ అన్ని మాఫియాలు ముఖ్యంగా మనకు తెలియకుండానే మన మధ్యలో ఉన్నటువంటిది అతిపెద్ద మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా. మరి దాన్ని నారాయణమూర్తి గారు చక్కగా చూపించారు. నిజంగా కూడా ఇది అందరూ చూడవలసిన సినిమా. యూనివర్సిటీ సినిమాలో చూసిన అంశాల్లో చూసినట్లయితే గత సంవత్సరం మీరు నీట్ ఎగ్జామినేషన్ చూడండి, బీహార్లో కానీ ఢిల్లీలో కానీ. హైదరాబాద్లో సీట్ రాని పిల్లలు నీట్ అక్కడ రాసి సెలెక్ట్ కాబడ్డారు. అంటే మాఫియా ఏ మేరకు పనిచేసిందో నాకు తెలిసిన పిల్లలు కూడా చూశాం. అవునన్నా కదన్నా, మాఫియా నడుస్తుంది. మరి విద్యార్థుల్లో మరి అర్థం చేసుకునే తీరులో మార్పు వచ్చింది. ఈరోజున్న పిల్లలు చూసినట్టయితే ఈ వాట్సాప్ చూస్తున్నారు, ఈ డ్యాన్సులునే వాటిని గమనిస్తున్నారు తప్ప సమాజ కోణంలో, సమాజంలో జరిగే అంశాల పట్ల వారికి అవగాహన తక్కువగా ఉంటుంది. వాటిని కారకులు వారి తల్లిదండ్రులే ముందుగా మేము భావిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ లేకపోవడం,
చిన్న కుటుంబాలు కావడం, ఇది కూడా కొంత విద్యార్థులకు చిన్నప్పటి నుంచి అలవాట్లలో మార్పు వస్తున్నాయి. మరి ఈ సినిమా చూసినట్లయితే యూనివర్సిటీ పేపర్ లీక్ 100కు 100% ఈరోజు విద్యార్థులు చూడవలసిన సినిమా. మరి ఈరోజు యూనివర్సిటీ కాదు, ప్రాథమిక పాఠశాల నుండి ఎల్కేజీ మొదలుకొని యూనివర్సిటీ వరకు కూడా విద్యా వ్యాపారంగా ముందుకు వెళ్తున్న తరుణంలో అరికట్టడానికి పెద్దలు నారాయణమూర్తి గారు తీసిన సినిమా సందేశాత్మక సినిమాగా భావిస్తూ థ్యాంక్ యూ అన్నారు. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడి వాళ్ళ బాధల్ని, వాళ్ళ సాధకాల్ని ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నటువంటి పిల్లల్లో అనేక మంది మిడిల్ క్లాస్ పిల్లలే, వాళ్ళ కుటుంబాలే చిత్రమైపోతా ఉన్నాయి. వాళ్ళు చూపించే ర్యాంకులు కొన్ని, వాళ్ళు దోసుకుంటున్న 100 కోట్ల రూపాయలు చాలా ఎక్కువ రేట్లలో ఉన్నది. మరి వాళ్ళు వల విసిరి ఇట్లా పేపర్ లీకేజీలు చేసి కొంతమంది ర్యాంకులు తీసుకొచ్చి చేస్తున్న దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా తీసిండు. అందుకే నేను అన్న ఇప్పుడు ఇంటర్వ్యూలో, మనం సినిమాకు వచ్చినామా ధర్నాకు వచ్చినామా అని, పోరాటానికి వచ్చినట్టున్నది. వాటన్నిటినీ కళ్ళకు కట్టి తీసినటువంటి ఈ సినిమాని తప్పకుండా ప్రతి తెలుగువాడు ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరూరా స్క్రీన్లు పెట్టైనా సరే ఈ సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనందా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఒక రకంగా అందులో నేను ఒక పాత్రధారునిగా నాకు నేను అనిపించింది. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే 75 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉన్నది. ఈ 75 కోట్లు ఇవ్వకుండా ఉన్నప్పుడు రోజు విద్యార్థులకి హాస్టల్లో భోజనం ఎలా పెట్టాలి అనే క్వశ్చన్ ఇవాళ మా ముందు ఉంది. నేను మామూలుగా ఆ ప్రిన్సిపాల్ సీటు మీదకి పోకముందు చాలా విషయాలు తెలియవు. కానీ వెళ్ళిన తర్వాత 30వ తారీఖు రాగానే హాస్టల్స్ నుంచి ఒక లిస్టు పంపించి 30 లక్షల గ్రాసరీస్కి అమౌంట్ చెల్లించాలి అని డైరెక్టర్ నుంచి, చీఫ్ ఆర్డర్ నుంచి మాకు ఒక లెటర్ వస్తుంది. నెలకి 30 లక్షలు చెల్లించాలి. ఒక ఆర్ట్స్ కాలేజ్ సంగతి చెప్తున్నాను నేను. ఈ 30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ గ్రాసరీ సప్లై చేసిన వాడికి ఇవ్వాలి. గత 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఒక్క ఆర్ట్స్ కాలేజీకే 5 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. నిజాం కాలేజీలో 15 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. సైబాబాద్ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కలుపుకుంటే 75 కోట్ల పెండింగ్. ఇది పెద్ద సమస్య మనకి, వాస్తవంగా ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్య. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో జీతాల కోసం 720 కోట్ల డబ్బు ఖర్చు అవుతుంది జస్ట్ జీతాలకి. గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ 500 కోట్లు, అంటే 225 కోట్లు లోటు బడ్జెట్తో యూనివర్సిటీ నడుస్తుంది. ఒకవైపు లోటు బడ్జెట్ పెట్టుకొని ఇంకోవైపు విద్యార్థులకి భోజనం ఎట్లా పెట్టాలని అతిపెద్ద సమస్య. కనుక అనివార్యంగా కొన్నిసార్లు ఫీజులు వసూలు చేస్తే తప్ప కొద్ది మందితోనైనా ఫీజులు తీసుకుంటే కట్టగలిగే వాళ్ళతో వాళ్ళకి భోజనం పెట్టలేము మిగతా వాళ్ళకి. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఉంది గనక ఈ కాస్త యూనివర్సిటీ నడపగలుగుతున్నాం. ఎందుకంటే సోర్స్ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక సంస్థ పరీక్షల విభాగం. ఈ సమస్య ప్రభుత్వానికి అర్థం కావాలంటే ముఖ్యమంత్రి గారు ఈ సినిమా చూడాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సినిమా అనేది ఒక అద్భుతమైన మాధ్యమం. చాలా అద్భుతంగా వారు ఈ విషయాలను చర్చ చేశారు. ఎంత ఉపన్యాసం చెప్పినా, ఎన్ని వ్యాసాలు రాసినా కూడా ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళకపోవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. స్కాలర్షిప్ కోసం పోరాటం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం, ఇవన్నీ ఎక్కడ పోయాయి? యూనివర్సిటీలో పోరాటం లేదు, సమాజంలో పోరాటం లేదు. కనీసం సినిమానైనా ప్రజలను ఏమైనా సెన్సిటైజ్ చేస్తే ప్రజల నుంచి క్వశ్చన్ రాకుండా, రేపు ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు అడగాలి కదా, మా బిడ్డలకి అన్నం పెట్టడానికి నీవు ఎందుకు డబ్బులు ఇస్తలేవు, ఫీజులకు ఎందుకు డబ్బులు ఇస్తలేవు అని ప్రజలు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? నిజంగా 2000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. రెండో పాత్రధారుని కూడా నేనే. 2000 పోస్టులు ఖాళీగా ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక చర్చనన్నా చేస్తారేమో, ఎవరికి పట్టింపు లేదని చెప్పేసి క్లాసులో చెప్పవలసిన క్లాస్ రూమ్ను బయటికి తీసుకొచ్చాను నేను.
ఆర్ట్స్ కాలేజ్ మెట్ల ముందు ఒక బోర్డు పెట్టుకొని క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను. నేను మామూలుగా ఎండ కొడుతున్నది, పిల్లలు ఒక క్లాస్ చెప్పి పంపిద్దాం, నేను అట్లే కూర్చున్నాం అనుకుంటే మా పిల్లలు లేదు సార్, మీరు పోయే వరకు మీతో పాటు కూర్చుని 2 రోజులు బయటనే క్లాస్ చెప్పాను. విద్యార్థులు అందరూ వచ్చారు, ఇక్కడ ఉన్న మా విద్యార్థి సంఘాల నాయకులందరూ సపోర్ట్గా వచ్చారు. చాలా మంది వాలంటరీగా విద్యార్థులు వచ్చారు. మొత్తం ఫేస్బుక్ అంతా వైరల్ అయింది, ప్రొఫెసర్ పాఠాలు బయట చెప్తున్నాడని. కేసీఆర్ గారు ఏమనుకున్నారు, వెంటనే డీజీపీ ఆ తర్వాత వరుసగా వచ్చేసి 2 డీసీపీలు వచ్చారు. నీ సంగతి తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని మొదలుపెట్టాడు ఆయన సంభాషణ నాతో. నా సంగతి నీ ఇలా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎందుకోసం చేస్తున్నానో తెలిస్తే సంతోషం అన్నాను నేను ఆయన. సరే, కాసేపు తర్వాత వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టారు, కేసు పెట్టారు. ఎంత విచిత్రం అంటే మా వీసీ గారు, మా రిజిస్టర్ గారు నా మీద కేసు పెట్టారు. నా పర్సనల్ విషయం కాదా, నిజానికి నా ఆశయాల మీద, నా లక్ష్యాల మీద, నా ఆచరణ మీద కేసులు పెట్టారు. జైలుకి వెళ్ళాను, అది వేరే సంగతి. కానీ యూనివర్సిటీలో 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇవి భర్తీ చేయమని ధర్నా చేశాను నేను. అసెంబ్లీలో ఎమ్మెల్యేలారా చర్చ చేయండి దీని మీద అని ధర్నా చేశాను. కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు ట్రయల్ నడుస్తున్నది. నెలలో 2 సార్లు నేను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నా. కనుక నేను మళ్ళీ అక్కడ పాత్రధారుణ్ణి, ఈ రూపంలో పాత్రధారుని, ప్రిన్సిపాల్ రూపంలో పాత్రధారుణ్ణి, మనమందరం పాత్రధారులం, నేను మాత్రమే కాదు. అందుకే ఈ సినిమా మాధ్యమం విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి మనం అందరం మాట్లాడి దీన్ని తీసుకెళ్ళాలి. నారాయణమూర్తి గారి కమిట్మెంటు మనందరికీ తెలుసు. మేమైతే గద్దరన్న పాటలు విని నారాయణమూర్తి గారి సినిమాలు చూసి మేము విప్లవంలోకి వచ్చాం. మాకేం పెద్ద పెద్ద పుస్తకాలు చదివి, కార్ల్ మార్క్స్ చదివి, మహాప్రస్థానం చదివి మేము ఉద్యమాల్లోకి రాలే. ఆయన సినిమాలు, అన్న పాటలు, ఈ 2 వచ్చిన తర్వాత మేము చదువుకున్నాం, అది వేరే సంగతి. అది మార్క్సిజమా, లెనినిజమా, మావోయిజమా, వర్గ పోరాటమా, ఒగైరు ఏమిటి అనేది వచ్చిన తర్వాత చదువుకున్నాం. కానీ రావడానికి మాలాంటి కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని ప్రభావితం చేసిన ఆ ఎర్ర సైన్యము, ఆ చీమల దండు, అర్ధరాత్రి స్వతంత్రం, ఒరే రిక్షా, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఒక తరాన్ని ప్రభావితం చేశాయి. అట్లాంటి అద్భుతమైన కళాకారుడు ఉన్న కాలంలో తనికెళ్ళ భరణి గారు ఆయన పనిచేస్తున్న ఇండస్ట్రీలో మేము పనిచేస్తున్నందుకు అన్నాడు కదా, ఆయన నడయాడుతున్న ఈ చరిత్రలో మనం కూడా ఉన్నందుకు ఒక చరిత్ర మనకిచ్చిన ఒక మంచి అవకాశం. అరుదైన కళాకారుడు కనుక ఈ సందర్భంగా వారిని ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ. ఈ యూనివర్సిటీ మూవీ చూసేంతసేపు ఒక వైబ్రేషన్ వచ్చింది. ఎందుకంటే విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ, మాలాంటి ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కానీ, అనేక 100 విద్యా సంస్థలు తిరిగి, యూనివర్సిటీ తిరిగి వాళ్ళము దైనందిక ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ గా ఈ మూవీలో చూపించడం వల్ల ప్రతి ఒక్కరూ నాతో పాటు అందరూ కనెక్ట్ అయిపోతారు. ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు, అధ్యాపకులు కానీ, సమాజంలో అందరూ కూడా తప్పనిసరిగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారు. టీచర్స్ డే రోజు 100కో కోటికో ఒక్కరే అని ఆ సినిమా ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ డేకి అదనంగా వందనం, పాదాభివందనము ఈ పాట కూడా చిరస్థాయిగా నిలిచే విధంగా తీయడం అనేది చాలా హృదయాన్ని హత్తుకునింది. ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత అవసరం, వారి సినిమాలను కూడా అందరూ ఆదరించాలని మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ అభినందనలు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు రిజర్వేషన్ వల్ల ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. నాకు తెలివి లేక కాదు, తెలివున్న గుర్తించదు ఈ సమాజం, కులాన్ని బట్టి గుర్తిస్తుంది ఈ సమాజం. అందువల్ల అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోలో ఎడిటర్గా చాలా కాలం పనిచేశాను. అందువల్ల మేము రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేటైజేషన్ అన్న ఆస్పెక్టు ఎవరు ఎక్కువ చెప్పడం లేదు. నారాయణమూర్తి, మేము ఉపన్యాసాల్లో చెప్తున్నాం, నారాయణమూర్తి గారు ఈ సినిమాలో ప్రైవేటైజేషన్ జరిగితే ఈ రాజ్యాంగ రిజర్వేషన్లన్నీ పోతాయి, మరి 160% ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజనులు, వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతాయని ప్రత్యేకంగా ఇందులో మరి ఆయన ఫోకస్ చేశాడు. ఇది నాకు బాగా నచ్చినటువంటి అంశంగా, ఎవరు ఇది ఎక్కువగా పట్టించుకోరు. మిగతా విషయాలు అందరికీ తెలిసినవి, విద్యలో కానీ వైద్యంలో కానీ జరుగుతుంది కరప్షన్, ఇదంతా కూడా. దీన్ని కూడా ఆయన ఫోకస్ చేయడం వల్ల ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ
వర్గాలు ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళలో ఇప్పుడున్నటువంటి యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాజం కూడా అట్టడుగు సమాజం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ సినిమా ద్వారా మనకి ఏర్పడిందని నేను ఈ అట్టడుగు వర్గాలకు అప్పీల్ చేస్తున్నాను. మీరు చూడండి, చైతన్యం పొందండి, సమైక్యత సాధించండి, పోరాటం చేయండి, రాజ్యాంగ హక్కులు కాపాడండి. రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి మనం అంతా ఏకం కావడానికి సినిమా స్ఫూర్తినిస్తుందని నమ్ముతూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ సినిమా గురించి చెప్పాలంటే నేను రెండోసారి చూసినా ఇప్పుడే కొత్తగా చూస్తున్న సినిమాగా నాకు అనిపించింది. అంతేకాదు, జనరల్ సినిమాలు చూస్తా ఉంటే ఎంత త్వరగా అయిపోద్దని చూస్తాము, కానీ ఈ సినిమా చూసినంతసేపు ఇంకెక్కువ ఎంతసేపు చూస్తే బాగుండే అని ఒక ప్రేరణ నారాయణమూర్తి గారు కలిగించారు. అంతేకాదు, భరద్వాజ్ గారు చెప్తూ నారాయణమూర్తి గారి వయసును గుర్తు చేశారు. కానీ సినిమాలో నారాయణమూర్తి గారు ఎందుకో నాకు కొత్త నారాయణమూర్తి లాగా, పిల్లగాని నారాయణమూర్తి లాగా కనిపించారు ఆ పాట అవి చూస్తూ ఉంటే. అందుకోసం వాటిని మనం యూట్యూబ్ లో కనుక ప్రమోట్ చేయగలిగితే చాలా లక్షల మంది ఈ సినిమా చూస్తారని నమ్మకం కూడా నాకు కలుగుతూ ఉంది. కాసిం గారు చెప్పినట్టు ఈ సినిమాలో వారు ఎట్లా కనిపించారో మేము కనిపించాం. కిడ్నీలు అమ్ముకునేది, అప్పులు చేసేది, వ్యవసాయ కార్మికులు, రైతులు, అంటే మాకు సంబంధించిన కుటుంబాలు. ఇప్పుడు విద్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ జీవితాంతం అప్పులు తీరనంతగా అప్పు చేస్తా ఉన్నారు. కానీ నారాయణమూర్తి గారు చెప్పినట్లు ఈ సినిమాని మేము ఖచ్చితంగా, నేను వారికి హామీ ఇచ్చేది ఏమిటంటే వ్యవసాయ కార్మికులు, రైతులు ఎక్కువ మందితో ఈ సినిమా చూపించే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇందాక కాసిం గారు మాట్లాడారు, విద్యార్థి ఉద్యమాలు తగ్గాయని, పోరాటాలు తగ్గాయని. ఎందుకు తగ్గుతున్నాయనంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు తప్ప, ఉద్యోగం, కెరీర్ తప్ప ఇంకొక ఆలోచన లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా సమాజంలో ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయే ముందే స్కూల్ ఏది ఎంచుకోవాలి, అందులో ఇంగ్లీష్ మీడియం ఉండాలన్నా, సిబిఎస్ఈ ఉండాలన్నా, ఐబీ ఉండాలన్నా, లేదంటే ఏ కరిక్యులం ఉండాలి, ఇంటర్ తర్వాత నీట్ ఎక్కడ చదవాలి, లేదంటే ఐఐటి ఎక్కడ చదవాలి, ఐఐటి తర్వాత కూడా ఏఐటి బాగుంటుందనే ఈ ఆలోచనలతోని ఈ సమాజం గురించి విద్యార్థుల్ని, పిల్లలని అవకాశాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అన్ని యూనివర్సిటీలు, అన్ని జిల్లాలు విద్యార్థుల్లోకి తీసుకెళ్లడం కోసం మా వంతు ఏం సహాయం ఈ సినిమాని విద్యార్థుల్లో తీసుకెళ్లడం కోసం చేస్తాం. ఎందుకంటే ఇది మా సినిమా, ఇది మేము తీసుకెళ్తేనే విద్యార్థులు తమ బాధ్యతను గుర్తిస్తారు, ఈ చదువులు గుర్తిస్తారు, రేపు సమాజంలో మంచి వ్యక్తిగా ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూపంలో ఈ సినిమాని ముందుకు తీసుకుని వెళ్తామని, విద్యార్థుల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తామని సందర్భంగా అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆయన ఈనాడు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన కానివ్వండి, రైతులు పడుతున్న కష్టాలు కానివ్వండి, విద్యార్థులు పడుతున్న కష్టాలు కానివ్వండి, యువత పడుతున్న కష్టాలు కానివ్వండి, మహిళలు చేస్తున్నటువంటి కష్టాలు కానీ, వెట్టి చాకరీ గురించి అన్ని విషయాలకు సంబంధించినటువంటి సామాజిక అంశాలపైన, సమాజంలో పేదవాడు పడుతున్నటువంటి బాధలు సినిమా రూపంలో తీసుకున్నటువంటి నారాయణమూర్తి గారి సినిమాలో ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన, యువకుని పైన, మహిళల పైన, ప్రతి ఒక్క ప్రజా సంఘాల రాజకీయ పార్టీ పైన ఉన్నది. ఈరోజు రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపైన, విద్యార్థి నాయకులు విద్యారంగ సమస్యలపైన నిత్యం పోరాటాలు చేస్తా ఉన్నాం. కానీ అటువంటి సమస్యలను సమాజానికి చూపెడుతున్నటువంటి ఇటువంటి సినిమాలు ఆదరించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ఏఐఎస్ఎఫ్ గా ఈ యొక్క చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున చూసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సినిమాను మా వంతు బాధ్యతగా విద్యార్థులకు తీసుకుపోయి, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఏ రకంగా సమాజంలో ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఫీజుల గురించి కానివ్వండి, ఇతర విషయాలపైన ఎట్లా దోపిడీ చేస్తున్నాయో మేము కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళకు సినిమా తెప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి నారాయణమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో విద్యార్థి సంఘాలుగా గత కొన్ని సంవత్సరాలుగా, విద్యార్థి ఉద్యమంలో నేను కూడా ఒక 10-15 సంవత్సరాలుగా ఈ అన్నవేసినటువంటి యూనివర్సిటీ సినిమాలో ఉన్నటువంటి అనేక అంశాలపైన పోరాటం చేస్తున్నాం. ఈ సినిమా చూస్తుంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నా జీవితాన్ని, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను కళ్ళారా చూసినటువంటి విధంగా నాకు అనిపించింది. అందుకే దేశ అభివృద్ధి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే, అద్దాల నీడలు, రంగుల గోడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు. ఆ పౌరుని నైతిక అభివృద్ధి జరగాలంటే మంచి విద్య కావాలి. కానీ ఈరోజు విద్య అనేది ప్రైవేట్ కార్పొరేట్ వర్గాల్లో గుప్పిట్లో బందీ అయినటువంటి సమాజంలో
అన్న సినిమా అనేది చాలా సందేశాత్మకమైనటువంటి సినిమా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులకు అద్దం పట్టేటువంటి సినిమా. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాల్సినటువంటి సందర్భం ఉంది. అందుకే యూనివర్సిటీ విద్యార్థులుగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యూనివర్సిటీ ఒక విద్యార్థిగా నేను పిలుపునిస్తున్నాను. ఈ సినిమాను మీరందరూ ఆదరించాలి, చూడాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు ప్రైవేటు కార్పొరేట్ విద్యలో మోసపోయి జీవితాలను బలి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మంచి సందేశాన్ని తల్లిదండ్రులకు కూడా ఇస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాను తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థి సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ నారాయణమూర్తి గారు ఈరోజు యూనివర్సిటీ సినిమా సంబంధించి వాస్తవాలను, సినిమా అంటే లేని ఉన్నట్లు చూపించేటువంటి చిత్రీకరణ జరుగుతాయి, కానీ వాస్తవాలుగా ఇలా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇలా పేపర్ లీకేజ్ కానీ విదేశీ విద్య జరుగుతున్నటువంటి అన్ని విషయాలను క్లుప్తంగా కళ్ళ ముందు ఉన్నట్టు, ఏదో మనం కళ్ళ ముందు చూస్తున్నట్టు యొక్క యూనివర్సిటీ సినిమాలు చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళం, విద్యా వ్యాపారం వ్యతిరేకించే వాళ్ళం, విద్యా కార్పొరేటీకరణ వ్యతిరేకించే వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా దీనిపై మాట్లాడుకోవడం కాకుండా ఇలా మన సినిమా చూసాం, దీన్ని మనందరం కూడా సమాజంలో రేపు పొద్దున తెల్లాలేస్తే ఒక్కొక్క బాధ్యతలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి మనందరం కూడా రేపు పొద్దున్న నుంచి కూడా ఈ సినిమా గురించి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించి జూలై 12న ఈ సినిమా నాటికి దాదాపు ప్రతి అందరం కూడా ఒక 1000 మందితో ఈ సినిమా చూపించే విధంగా మనందరం ప్రతిజ్ఞ చేసి యూనివర్సిటీ సినిమాకు సంబంధించి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసి అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా యూనివర్సిటీ సినిమా యొక్క ప్రతిష్టత గురించి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రచారం చేస్తామని తెలియజేస్తూ ఈ యూనివర్సిటీ సినిమా పూర్తి స్థాయిలో ఆడాలి, నిలవాలి, అందరం ఆదరించి ఈ యూనివర్సిటీ సినిమాను అందరం కూడా విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటే అవకాశం కల్పించిన అందరూ ధన్యవాదాలు. సినిమా ఈ సమాజంలోకి వెళ్ళాలంటే ఉపాధ్యాయులుగా మా వంతు పాత్ర, ఎందుకంటే ఉపాధ్యాయుని కర్తవ్యాన్ని కూడా ఈ సినిమాలో బోధించారు, వారు చూపించారు. కాబట్టి ఉపాధ్యాయులుగా యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా మా సభ్యులతో ఉపాధ్యాయులతో ఈ సినిమా చూపించి తప్పనిసరిగా సమాజంలోకి తీసుకెళ్లే కృషిలో మా వంతు పూర్తి సహకారం నారాయణమూర్తి గారికి అందిస్తామని, అదే స్ఫూర్తితో వారు ముందు కూడా ఇలాంటి సినిమాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజల కోసం సినిమా ఎట్లాంటి సినిమా అంటే క్యాంపస్ ఐ కాన్ బ్రీత్ అని ఒక డైలాగ్ చెప్పారు కదా, అట్లాంటి సినిమా లేకపోతే బీ కాన్ బ్రీత్, సొసైటీలో సమాజం బ్రీత్ తీసుకోలేదు. కాబట్టి అట్లాంటి సినిమాలు కావాలి, అట్లాంటి మనుషులు ఉంటేనే మనందరం బ్రీత్ తీసుకోగలం, బ్రతకగలం. ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన, క్యాంపెయిన్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నేటి సమాజంలో కార్పొరేట్ శక్తులు, ప్రైవేట్ శక్తులు చేసినటువంటి దోపిడీ, అదేవిధంగా ప్రభుత్వ విద్యను ఎలా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా మనకు సినిమా ద్వారా వివరించడం జరిగింది. చదువుకున్నా, మేధావులున్నా, శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నా, ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశాలకే వలస, విద్యాధికారులు మేసే మేతలు, విద్యార్థుల గుండె కోతలు, ఎంసెట్టు లీకు ఈ సెట్టు లీకు, చదువులన్నీ అమ్ముడాయే. నాడు సారస్వతే దేవత అనుకున్న దేశం సొమ్ము కోసం అమ్ముపోయే. ఇప్పుడు చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటేనే వస్తాయంట. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పే పోతుంది.